ఈ నెల 28వ తేదీన తాడేపల్లిగూడెంలో జరగనున్న టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి బహిరంగ సభకు కాకినాడ సిటీ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు తరలి వెళ్లాలని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కోరారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కాకినాడ సిటీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ తాడేపల్లిగూడెంలో రేపు జరగబోయే తెలుగు జన విజయకేతన జెండా ఉమ్మడి బహిరంగ సభ విజయవంతం చేయడం ద్వారా వైసీపీకి ఓటమి సంకేతాలు పంపేందుకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కాకినాడ సిటీ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్లి సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమ పరిశీలకులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోట్ని బాలాజీ మాట్లాడుతూ తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, తాజుద్దీన్, నృసింహదేవర విశ్వనాథం, దండుప్రోలు నాగబాబు, ఒమ్మి బాలాజీ, తుమ్మల సునీత, పలివెల రవి, మీసాల సునీత, సీకోటి అప్పలకొండ, కోపనాతి నాగకుమారి, దేవు జయలక్ష్మి, బంగారు సత్యనారాయణ, పసగడుగుల శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. చాలా విజయవంతమైన సభలు కూడా అన్నీ కూడా రాకదల సభ అయితే చాలా విజయవంతమైంది. అదే యువకాలం ముగింపు సభ కూడా చాలా విజయవంతమైంది. అన్ని సభలు కూడా విజయవంతం అవుతున్నాయి. ఇప్పుడు ఎక్కడ చేసినప్పుడు ఏ జిల్లాలో సభ జరిగినప్పుడు కూడా పెద్ద ఎత్తున ప్రజలు రావడం జరిగింది. గతంలో మనందరూ కూడా కార్యకర్తలు నాయకులు కనిపించేవారు. ఇప్పుడు తెలిస్తే ప్రజలు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు, అందరూ రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని కూడా రేపు జరగబోయే కార్యక్రమాన్ని కూడా ఈరోజు మనకి అబ్జర్వర్గా వచ్చేసినటువంటి కోట్ని బాలాజీ గారు స్టేట్ కార్యదర్శి వారు రావడం జరిగింది. వారికి వేదిక జరిగింది. అందరూ కూడా వార్డు ఇన్ఛార్జీలకి, కష్టం ఇన్ఛార్జీలకి అందరూ కూడా అక్కడ నమస్కారాలు తెలియజేసుకుంటూ, కార్యక్రమం చేయడం మీకు కొత్త ఏం కాదు, అన్నీ విజయవంతం చేస్తారు. దీన్ని కూడా విజయవంతం చేసుకోవాలి. ఇదే కాదు, రేపు ఏ సభ జరిగినప్పుడు కూడా విజయవంతం చేసుకుంటే ఉండాలి. మనం ఇన్వాల్వ్ అవ్వాలి. రేపు మనం తాడేపల్లిగూడెం ఇక్కడి నుంచి బయలుదేరాలంటే 2 గంటలు పడుతుంది టైం. బస్ కానీ కారు కానీ ఏదైనా 2 గంటలు పడుతుంది. రేపు మధ్యాహ్నం కరెక్ట్గా మనం 12:30కి ఫోన్ చేసుకుంటూ బయలుదేరామంటే కరెక్ట్ సభకు మనం 3 గంటలు చేరుకుంటాం. ఎట్టి బస్సులో 1 గంట బయలుదేరుతాం. 3 o'clockకి మనం సభ ఉంటుంది. ఫోన్ చేసుకుని బయలుదేరుతాం. మళ్ళీ రిటర్న్ అయిపోయిన తర్వాత ఎక్కడ చోట మళ్ళీ మనం భోజనం ఏంటన్నా చేసుకుని ఏర్పాటు చేసుకుంటాం. ఆ విధంగా వెళ్ళాలి. అదేవిధంగా లాస్ట్ టైం మనం ఎలా వార్డు వైజ్గా మనం కొన్ని చోట్ల బస్సులు పెట్టుకున్నాం, కొన్ని చోట్ల వార్డు పెట్టుకున్నాం. కొంతమంది ఓన్ కార్లతో వచ్చారు. ఇవన్నీ కూడా మనం చెప్పినట్టయితే ప్లాన్ చేసుకుని మనం ఈ సభను కూడా విజయవంతం చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటూ